ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ శ్రేష్టమైన సందర్భంలో మీ ముందుకు రావడానికి ఆత్మదేవుడు చక్కటి అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగుదాం. దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, 18వ వచనంలో ఒక మాట, చివరి వచనం ఇలా వ్రాయబడి ఉంది, మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడి. మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం చివరి వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, మీరు ఎలాగు వినుచున్నారో చూచుకొనుడి. మరలా చెప్తున్నాను, మీరు ఎలాగు వినుచున్నారో చూచుకొనుడి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా రాయబడి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఈ భూమిపైన పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన ప్రతి గ్రామానికి పట్టణానికి వెళ్ళేటప్పుడు పరలోక రాజ్యం గురించి చాలా తేట తెలివిగా మాట్లాడుతూ వచ్చాడు. పరలోకం రాజ్యం గురించి, పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది, పరలోక రాజ్య సూచనకు ఏమేమిటి కారణాలు అన్నది ఆయన తేట తెలివిగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి కూడా ఈ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యము ఇదిగో ఇలాగూ పోలి ఉన్నది అని చెప్తూ ఆయన ఒక ఉపమానము శిష్యులకు చెప్పి దాని భావమును కూడా చెప్పాడు. ఏంటయ్యా ఉపమానం అని అంటే, ఇదిగో పరలోక రాజ్యము ఇదిగో ఒక ఉపమాన రీతిగా ఇలా చెప్పాడు. ఏంటి అని అంటే, విత్తువాడు విత్తనములు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, ఇంకొన్ని రాతి నేలను పడ్డాయి, మరికొన్ని ముండ్ల పొదలో పడ్డాయి, మరికొన్ని మంచి నేల పడ్డాయి అని చెప్పి ఈ విధముగా విశదీకరించి చెప్తూ ఒక్కొక్కడు చెప్తూ ఉన్నారు. ఇదిగో త్రోవ ప్రక్కన పడినవి ఇలాంటివి, రాతి పక్కన పడినవి ఇలాంటివి, ఇదో మంచి నేల పడినవి ఇలాంటివి, ముండ్ల పొదల్లో పడినవి ఇలాంటివి అని చెప్పి చెప్పుకుంటూ ఈ ఉపమాన భావం అంతా చెప్తూ చివరికి ఆ చివరి మాటలు ఏం రాస్తానంటే, యేసుక్రీస్తు మీరు ఎలాగూ వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని ప్రభువు వారు తేట తెలివిగా మాట్లాడు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వింటున్నారు, మంచిదే, కానీ మీరు వినుచున్నది జాగ్రత్తగా చూచుకుంటున్నారా? మీరు ఏమి వింటున్నారో గ్రహిస్తున్నారా? నేను ఏ ఉపమానము చెప్పినా ఏమి చెప్పినా మీరు చక్కగా వింటున్నారు, కానీ ఏమి వింటున్నారు అన్నది మీకు ఒక ఐడియా ఉందా అన్నది ప్రభువు వారి యొక్క ఉద్దేశం. అక్కడ అదే తేట తెలివి రాయబడి ఉంది. ఏంటంటే, మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. మీరు ఎలా వింటున్నారు? నేను చెప్పేది ఇదిగో ఈ చెవిన విని ఈ చెవిన వదిలేస్తున్నారా, లేకుంటే జాగ్రత్తగా వినుచున్నారా అన్నది మీరే పరీక్షించుకోండి అని చెప్పి శిష్యులతో కూడా ప్రభువు వారు మాట్లాడుతున్నారు. పిల్లరా, ఈ మాట ప్రభువు వారు ఈ పూట మన 50 మందితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు వినుచున్నటువంటి దైవ వాక్యం సంఘంలో కావచ్చు, సభల్లో కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎక్కడ దేవుని మాటలు వింటున్నా మీరు ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ రీతిగా వింటున్నా సరే, ఆడియో ద్వారా వింటున్నా లేకుంటే సభల ద్వారా వింటున్నా, దైవ వాక్యం ఏ రీతిగా నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా వింటున్నావు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు అన్నది ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది నా ప్రియులారా చాలా వినసొంపుగా వింటారు. వాక్యం చెప్పేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా వింటారు. ఇదిగో వాక్యం మొత్తం వారికి అర్థమైనట్లు వారు వింటూ ఉంటారు జాగ్రత్తగా. కానీ ఆ వాక్యము వారిలో పదిలపరుచుకోవడానికి వారు క్రియ చూపించరు. అది పదిలపరుచుకోవడానికి వారు ఏం చేయరంటే సాహసం చేయరు. ఆ వాక్యాన్ని ధ్యానం చేయరు. విన్న మట్టుకు వింటారు, కానీ అవి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సభలో వింటారు, ఆ మాటలు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మందిరంలో వింటారు, ఆ మాటలు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వీడియోలో చూస్తారు, వింటారు, ఆ మాటలు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నా ప్రియులారా, ఏ మాట చెప్తున్నా జాగ్రత్తగా ఏమి చెప్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా పర్యవేక్షణ చేసుకోవాలి. ఏదో దైవ సేవకుడు చెప్తున్నాడులే, ఆయన
వాగి 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 చెప్పి చెప్పి ఆయన మానుకుంటాడులే, మనం విన్నట్టు నటిస్తే చాలు అని చాలా మంది ఉంటారు. కానీ ప్రియులారా, దైవ వాక్యము నువ్వు ఏ రీతిగా వింటున్నావు అన్నది ప్రశ్న. నువ్వు జాగ్రత్తగా వినగలుగుతున్నావా? ఈ దినాన దేవుని దగ్గర నుంచి వస్తున్న ప్రతి మాటను నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? దైవ సేవకుడు చెప్పే ఆ సందేశాన్ని నువ్వు ఎలా వింటున్నావు? సరిగా వినగలుగుతున్నావా? సరిగా వినగలుగుతున్నావా? వాక్యం ఒక రీతిగా చెప్తే దాన్ని నువ్వు వేరే రీతిగా మలుచుకోవడం, వాక్యము ఇలా ఖండించి బుద్ధి చెప్తే అది నీకు అనుకూలంగా మార్చుకోవడం, వాక్యము ఒక రీతిగా స్టేట్మెంట్ ఉంటే అది నీకు అనుకూలంగా మార్చుకోవడం, ఇలా చేస్తున్నావా? ప్రభు వాక్యము ఒక రీతిగా చెప్తే నువ్వు ఒక రీతిగా మలుచుకుంటూ, ప్రభు వాక్యం ఇలా నడవకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తే నీవు ఆ వాక్యాన్నే నీకు అనుగుణంగా, సంఘానికి అనుగుణంగా, నీ యొక్క బిడ్డలకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త. ప్రభువు వారు నీతో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తున్నాడు. మీరు ఏమి వింటున్నారు, ఏమి గ్రహిస్తున్నారన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వినుటకు మట్టకును మీరు వేగిరిపడి బాగా వింటున్నారు, కానీ అది ఏమి వింటున్నారన్నది మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారా? ఏంటయ్యా మేము వింటున్నాం, ఎలా వినాలి అని అంటారా? ఒకసారి మేదటికి ఒక అతను ఏం చేస్తారంటే, తన తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు ఇదిగో నా తల్లి ఇక చావు బ్రతుకులో ఉన్నటువంటి ఏదో ఒక మందులు ఇచ్చేసి ఆమెను బ్రతికించండి, ఆమెకు శక్తిని తెప్పించండి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెంటనే డాక్టర్ గారు కూడా చూసేసి ఆ తల్లిని చూసేస్తాయా అవన్నీ మందులన్నీ రాసేసి, ఇదిగో ఈ యొక్క టానిక్ నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ టానిక్ ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తావంటే ది టానిక్ ను బాగా ఊపి టానిక్ పోయి అని చెప్పాడట తల్లికి. వీడికి ఎలా రిసీవ్ చేసుకున్నాడో డాక్టర్ తెలియలేదు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు ఏం చెప్పారు, ఈ యొక్క మందు పోసేటప్పుడు ఊపి షేక్ చేసేసి పోయమని చెప్పారు. పిల్లరా, ఆ మందు పైన కూడా షేక్ వెల్ బిఫోర్ యూస్ అని ఉంటది. మీరు వాడే ముందు ఈ మందుని మీరు ఒకసారి 2 సార్లు అది బాగా ఊపి మందు త్రాగమని ఉంటది. అదే డాక్టర్ గారు చెప్పారు ఏమనంటే, ఈ మందు తాగే ముందు కొంచెం ఊపి తాగాలి అని అన్నది. ఇతడు ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టానిక్ పోయాలి కాబట్టి వారి మమ్మీని చేతులు తీసుకొని తల్లిని బాగా ఊపాడంట. ఊపేసి చివరికి ఆ మందు పోస్తుంటే మందును లోపలికి పోవట్లేదు. గల కారణం ఏంటంటే, వాళ్ళ మమ్మీ ఇతడు ఊపేటప్పుడే చచ్చింది. స్పీడ్ గా ఊపేశాడంట, చచ్చిపోయేసింది. మందు పోస్తుంటే ఇది అవ్వలేదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మరలా డాక్టర్ గారు ఇదిగో మీరే చెప్పారు కదా ఈ మందు పోసేటప్పుడు బాగా ఊపమని చెప్పేసి, నేను మా అమ్మని చేతుల్లోకి తీసుకుని బాగా ఊపాను డాక్టర్ గారు, మందు పోస్తుంటే మా అమ్మ చనిపోయి ఉంది. ఒరే వెర్రి వెంగలప్ప, ఎవర్రా నీవు? నేను చెప్పింది ఏంటో తెలుసా? ఈ మందుని ఊపాలరా నాయనా. ఈ యొక్క టానిక్ నువ్వు ఏం చేయాలంటే షేక్ వెల్ బిఫోర్ యూస్. ఇది వాడే ముందు దీన్ని ఊపి నీ తల్లికి పోయాలరా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావురా, తెలివి తక్కువ వెధవ దద్దమ్మ అని చెప్పి తిట్టాడంట. పిల్లరా, తల్లిని పోగొట్టుకున్నాడు. గల కారణం ఏంటంటే ఒక్కటే, డాక్టర్ చెప్పింది సరిగా వినలేదు, డాక్టర్ చెప్పింది సరిగా తీసుకోలేదు. డాక్టర్ ఒకటి చెప్తే ఇతడు ఒకటి ఊహించుకున్నాడు. డాక్టర్ చెప్పేటప్పుడు నాకు అర్థమైంది డాక్టర్ అని తల ఊపడం. కానీ ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది అంటే, టానిక్ బాటలు ఊపరా అంటే తల్లిని పట్టుకుని ఊపేశాడు, చచ్చింది. వాడి యొక్క తెలివి తక్క తనానికి తన తల్లిని పోగొట్టుకున్నాడండి, కోల్పోయాడు. నేనేమంటున్నానంటే, ఈ దినాన నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. వినేది ప్రతిదీ అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలనాడు పౌలు శీలలు
వారు బోధ చేస్తుంటే, వారు వింటుంటే అవి కరెక్టా కాదా అని సంఘము వారు పర్యవేక్షణ చేశారు, అవి పరిశోధించారు. ఈనాడు చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఎవడు ఏ మాట చెప్పినా, ఏ వెర్రి వెంగలప్ప ఏ మాట చెప్పినా వినడం, ఆ మాటకు చెవి ఒగ్గడం. ఎంత మూఢత్వంలో బ్రతుకుతున్నామనంటే ప్రియులారా, దారిని పోయే దద్దమ్మ చెప్పినా కూడా వినడం. వాడెవడో చిలుకను పట్టుకొని మీకు జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తామని చెప్పినా కూడా వాడి మాటలు కూడా వినడం, వాడు చెప్పింది చేయడం, వాడికి వేలు వచ్చి తీసుకొచ్చి తగలబెట్టడం, అప్పుల పాలు కావడం. నేను అంటాను ప్రియులారా, వాడు చిలుకను పట్టుకొని దారుల వెంబడి తిరుగుతున్నాడనంటే వాడికే ఏమి తెలియక, వాడి బ్రతికే సరిలేక వాడు దారులెమ్మటి రోడ్లెమ్మటి తిరుగుతున్నాడు. వాడు నీకు చెప్పడం ఏంటి? వాడి మాటలు నీ వినడం ఏంటి? అప్పుల పాలవడం ఏంటి? ప్రాణాలు కోల్పోవడం ఏంటి? వాడు చెప్పింది అది చెప్పిండు, అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, ప్రక్కింటి వారు నీకు అది చేశారు, పొరుగింటి వారు నీకు అది చేశారని వాళ్ళు చెప్పడం, అది చేయాలి, ఇది చేయాలి, కోళ్ళు కొయ్యాలి, గుడ్లు కొయ్యాలి. ఏంటి ఇది? వెర్రితనం కాకపోతే ఎవడు పడితే వాడు చెప్పింది విని నీ బ్రతుకును సర్వనాశనము చేసుకుంటున్నావు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఎవరు చెప్తే వారు మాటలు వినడం, ఎవరు దైవ ఉద్దేశ ప్రకారంగా, దైవ చిత్తానుసారంగా చెప్తున్నారు, ఎవరు దైవ ప్రేరేపణకు లోబడి చెప్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి మాటను గ్రహించాలండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, నీ బ్రతుకును తేజస్కరంగా మార్చడానికి ప్రభువు వారి పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివి ప్రతి మాటను నువ్వు చురుకు కలిగి బ్రతకాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదపదంలో నడిపించుకోవాలని ప్రభువు వారు ప్రతి మాటను, జ్ఞాన సూచకమైన మాటలను పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. నేను అంటాను, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే నీ బ్రతుకు రమ్యకరంగా మారిపోద్ది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మారుద్ది. ఎవడో చిలుకలు తెచ్చేవాడు, బుడబొక్కలోడు, గంటల సాయిబు, ఇబూదు పూసేవాడు, వాళ్ళు నీకు పొగలు పెట్టి, గంటలు కొట్టి, డ్రమ్ములు కొడితే నీ బ్రతుకు మారుతుందా అంటే మారదు. నువ్వు అప్పుల పాలవుతావు. వారికి తెచ్చిపెట్టి వాడు మొదట 10,000 అడుగుతాడు, పొంగ అవి ఇంకా 20,000, 30,000, 40,000 అడుగుతారు. ప్రియులారా, చాలా దారుణమైన పరిస్థితుల్లో విశ్వాసులు దిగజారిపోతూ ఉన్నారు. ఎంతగా దిగజారిపోతున్నారు అంటే వారి ప్రాణాలే వారు కోల్పోతారు. అంటే నేనేమంటున్నానంటే, దైవ వాక్యమైన లోకంలో ఉండే మనుషులైనా ఏమి చెప్తున్నదని కరెక్ట్ గా వినాలి, గ్రహించాలి. నీ బ్రతుకుకి ఏది కరెక్ట్ అన్నది. సమీప కాలంలో మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను ప్రియులారా, వినండి జాగ్రత్తగా. యాక్చువల్లీ తమ్ముడికి ఒక 23-24 సంవత్సరాలు ఉంటాయి. యవన బిడ్డ, చాలా యువన బిడ్డ. వాడికి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదు. వీరు ఏం చేస్తున్నారంటే, ఏదో ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంజెక్షన్ చేపించుకోవడం వస్తూ ఉన్నారు. కానీ వాడికి ఆరోగ్యము సరి అవటం లేదు. చాలా గంభీరంగా ఉన్న మనిషి కొంచెం చాలా తగ్గిపోయాడు, లీన్ గా మారిపోయాడు. వెంటనే ఈ తల్లిదండ్రులకు ఒక ఆలోచన వచ్చింది. తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, నా కుమారుడికి ఎవరో ఏదో చేశారు, ఎవరో ఎక్కడో మంత్రాలు చేశారు, మా కుటుంబానికి ఏదో చేశారు, అందుకే నా కుమారుడు ఉన్న ఫలంగా సన్నగా అయిపోయాడు అని చెప్పేసి ఒక అంతరాలు కట్టుకునేవాడిని తీసుకొచ్చారు. తీసుకొస్తే వాడు తీసుకొచ్చి వెంటనే వాడు చెప్పాడంట, ఏం చెప్పాడంట, అమ్మా ఫస్ట్ కోడిని తీసుకురా, తర్వాత 15,000 డబ్బులు తీసుకురా అని చెప్పి తీసుకున్నాడంట. అప్పుడు గమనించండి, తీసుకొని పిల్లోడు చాలా నీరసంగా ఉన్నాడు, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ కట్టించుకోండి అని అన్నాడు. పిల్లోడు నీరసంగా ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ కట్టించుకోండి అన్నాడు. ఎవరు? ఈ యొక్క మంత్రాలు కట్టే వ్యక్తి.
వీరు ఏం చేశారంటే వాడు చెప్పిన మాటలని హాస్పిటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మరలా ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన చూసి చెప్పి ఏం చూశారంటే ఇది సాధారణమైన జ్వరం కాదు, కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పిన వెంటనే బ్లడ్ టెస్ట్ చేశారు. పిల్లరా గమనించండి, ఇది ఆ బ్లడ్ టెస్ట్ లో ఇతనికి ఏం తెలిసేసిందంటే షుగర్ టెస్ట్ కూడా చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు, షుగరు విపరీతంగా ఉంది. వెంటనే డాక్టర్ చెప్పాడు, అమ్మా ఈ యొక్క షుగర్ ను తగ్గించాలంటే ఇక్కడ కుదరదు, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అన్నారు. పిల్లలు గమనించండి, ఈ షుగరు కనీసం 700-800 ఉండడం వల్ల అతను ఏమైపోయిందనంటే ఉన్న ఫలంగా శరీరము అలా 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 క్షీణించి వస్తూ ఉంది. వీరేమనుకుంటున్నారు, తల్లి ఏమనుకుంటుంది, అక్కోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరో ఏదో మంత్రాలు చేశారు అని చెప్పి, ఎవరో ఏదో మా కుటుంబానికి చేశారు, మా పిల్లలకు చేశారు, అందుకే నా తమ్ముడు కానీ నా కొడుకు కానీ ఇలా మారిపోయాడు, నిన్నటి వరకు బాగా పుష్టిగా ఉన్నాడు ఎందుకు ఇలా సన్నగా మారిపోతున్నాడు, కొద్ది రోజులుగా ఒక వారం చూస్తే తగ్గిపోయాడు అన్న ఆలోచన ఎలా మారిపోయిందంటే ఎవరో ఏదో చేశారని. కానీ అతని శరీరంలో షుగరు సంక్రమించింది. పిల్లరా ఉన్న ఫలంగా అతడు లీనైపోయాడు. పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళినా అతను కాపాడలేకపోయారు. షుగర్ ఎక్కువైపోయి ఉన్న ఫలంగా చనిపోయాడు తమ్ముడు. మా గ్రామంలో జరిగిన సంఘటన అండి, మా గ్రామంలో జరిగిన సంఘటన. తర్వాత వాపోతూ ఉన్నారు గ్రామంలో. మేము విచారిస్తే వాడికి ఏమీ లేదురా, మొదటే హాస్పిటల్ గాని తీసుకుని పోయి ఉంటే ఆ షుగర్ ను కంట్రోల్ చేసి ఉండొచ్చు. వాడి మాటలు వీడి మాటలు విని వాడేదో మంత్రాలు చేశాడని వీడేదో మందులు పెట్టాడని చెప్పేసి మేము ఈ తంత్రాలకి వీటికే డబ్బులు ఖర్చు పెట్టేశాము, కోళ్లు కోసాము, నడి రాత్రుల్లో మేము నిమ్మకాయలు దిగదీసేసాము, ఇవన్నీ చేశాము. కానీ వాడి శరీరంలో షుగరు ఎప్పుడు వచ్చిందో మాకు తెలియలేదు అని వారు వాపోయారంట, తల్లిదండ్రులు, అక్క వారు. అంటే నా పిల్లరా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవడో ఏదో చెప్పాడని నీవు వారి యొక్క మాటల ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. అది కరెక్టా కాదా? నేను అంటాను, వాడిని కరెక్ట్ గా హాస్పిటల్లో చూపించేస్తే షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుంటే వాడు ఆ షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి డాక్టర్లు టాబ్లెట్లు వాడుంటారు, వాడు చక్కగా బ్రతికుంటాడు. మీ గుడ్డితనానికి మూఢనమ్మకానికి ఒక ప్రాణం పోయేసింది కదా. తర్వాత మా తల్లి గారికి నేను ఫోన్ చేసినప్పుడు అన్యాయంగా ఒక ప్రాణాన్ని చంపేశారమ్మా అమ్మా అని అన్నాను. పిల్లరా ఎంతగా దిగజారిపోతున్నారో చూడండి, ఎంతగా మూఢనమ్మకాల్లో ఎవరు ఏది చెప్పినా దారిని పోయి దద్దమ్మలు ఏది చెప్పినా వినే రకం. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీవు అలా ఉండకూడదు చెల్లి, నీవు అలా ఉండకూడదు బ్రదర్. నీ జీవితాన్ని బట్టి ఒక క్లారిటీ కావాలి. నీ దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు ఆ మాటలను బట్టి నీకు క్లారిటీ ఉందా? నీ జీవితాన్ని బట్టి నీకు ఒక క్లారిటీ ఉందా? నీ పిల్లల్ని బట్టి ఒక క్లారిటీ ఉందా? ఎవరు చెప్తే వారు వినడం అన్నది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దైవ సేవకులు వాక్యము చెప్పినా అది కరెక్ట్ అయిన బోధ కాదా అన్నది నువ్వు ఒకసారి పర్యవేక్షణ చేయాలి, పరీక్షించాలి. అదే అలనాడు సంఘం చేశారు. పౌలు శీలలు వాక్యము చెప్తున్నా బోధ చేస్తున్నా వాళ్ళు పరీక్షించారంట, ఇది కరెక్టా కాదా అన్నది. మరి నీకెక్కడికి పోయింది బుద్ధి గడ్డి తిని ఎవరు చెప్పిన మాటలు వినకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. దయచేసి మై డియర్ సిస్టర్, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏది వినబడుతుందో జాగ్రత్తగా చూసండి. మీకు ఏ బోధ చేయబడుతుంది, ఏ మాటలు మీకు వినబడుతున్నాయి, ఏ ఒక్క వాక్య సందేశం మీకు వినబడుతుంది అన్నది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియులారా, మరొక సన్నివేశం కూడా మీకు ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. ఏంటో తెలుసా? ఒక తండ్రికి 3 కుమారులు ఉంటే తండ్రి ఆసాన కాలంలో మరణించే దినాన పిల్లలను పిలిచి రే నాన్న నీకు కావాల్సింది ఇదిగో ఈ ద్రాక్ష తోటలో ఉందిరా అని చెప్పారంట. చనిపోతు మీకు కావలసిన ఆ ఒక్క ఆస్తి అంతా ఈ ద్రాక్ష తోటలో ఉందిరా అని చెప్పి చనిపోయాడంట. ఆ చివరిగా తండ్రి చెప్పిన మాటను వీరు వినేసి మనకు కావలసిన ఆస్తి అంతా ఇక్కడ ఉంది అని అంటే ఖచ్చితంగా మా డాడీ గారు ఏదో ఈ
ఈ తోటలో, ఈ ద్రాక్ష తోటలో ఏదో దాచి ఉంటారు అని చెప్పి ఏం చేశారంట, ఆ ముగ్గురు పిల్లలు ఆ ఒక్క తోటను మొత్తము త్రవ్వారంట. ఎక్కడ ఏదైనా డబ్బులు దొరుకుతాయో, ఏదైనా నగలు దొరుకుతాయో అని చెప్పి. మా తండ్రి గారు చనిపోతే చెప్పారు కదా, ఈ ద్రాక్ష తోటలో మీకు కావలసిన ఆస్తి ఉందిరా అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ద్రాక్ష తోటలో ఏదో సంథింగ్ ఉండొచ్చు అని చెప్పేసి ద్రాక్ష తోట మొత్తము త్రవ్వారంట. ఏమి ఆగపల్లా. కానీ దానికి ఫలితం ఏంటో తెలుసా? ఆ సంవత్సరము ఆ ద్రాక్ష తోట ఈ త్రవ్వడం వల్ల ఎక్కువ ఫలాలు ఇచ్చేసింది. వెంటనే వీరందరికి ఒక ఆలోచన, మా నాన్నగారు ఆ రోజు చనిపోతూ చెప్పేసింది, మీకు కావాల్సింది ఇక్కడ ఉంది, ఈ ద్రాక్ష తోటలో ఉంది అని చెప్పింది. ఇది నిజముగా మేము తప్పుగా తీసుకున్నాం. కానీ మా నాన్నగారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నిజముగా ఈ ద్రాక్ష తోటను గాని త్రవ్వితే దీన్ని సదును చేస్తే నిజముగా మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలను బట్టి మాకు ఏమవుద్ది? డబ్బు పెరుగుద్ది, మాకు సదుపాయాలు కలుగుతాయి, మాకు కావలసిన రాబడి వస్తుంది, మాకు కావలసిన ఆహారం వస్తుంది అన్నది మా నాయన యొక్క ఇంటెన్షన్, మా నాయన యొక్క ఉద్దేశము. అది మేము అర్థం చేసుకోలేదు. కానీ నిజముగా మా నాన్నగారు చెప్పింది వాస్తవం. మేమందరం కలిసి ఈ యొక్క ద్రాక్ష తోటను త్రవ్వడం వల్ల అది మంచిగా ఫలించింది, నిజముగా మాకు డబ్బులు వచ్చాయని అర్థం చేసుకున్నారంట. అంటే తండ్రి ఒక ఉద్దేశంతో చెప్తే పిల్లలు ఒక ఉద్దేశంతో వారు ఏం చేశారు? అది త్రవ్వారు. కానీ అది మంచికే అయింది. కానీ వారు విన్నది వారు తండ్రి నోటి నుంచి వచ్చిన మాట విన్నది మాత్రం తప్పుగానే విన్నారు, తప్పుగానే అర్థం చేసుకున్నారు కూడా. కానీ చివరికి అది మంచిగానే మారిందిలే. కానీ నా పిల్లలారా, ప్రభుపేట మీకు మనవి చేసేది ఏంటంటే, ప్రతి మాట మీ చెవిన పడేది అది సరి అయినదా లేదా అన్నది మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మై డియర్ సిస్టర్, ఎవరి బిడ్డ నీకు వినబడుతున్న ప్రతి మాట అది వినసొంపుగా అదే కరెక్ట్ అని అనుకుంటావేమో. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఒకని యొక్క ముందున్నటువంటి ఆ మార్గం మనకి సరిగానే తెలుస్తుంది. అది మాట అయినా కావచ్చు, మార్గమైనా కావచ్చు. ఎందుకంటే యవన కాలంలో ఉంటారు కదా, కరెక్ట్ గానే ఉంటది. కానీ అది చివరికి మరణానికి తాహుతు పడుతుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త, సరిగా ఆలోచన చేయండి. ఏ వాక్యమునైనా మీరు చదివేటప్పుడు కావచ్చు, వాక్యం వినేటప్పుడు కావచ్చు, ఈ వాక్యము మనకు ఏమి నేర్పిస్తుంది? ఈ బోధకుడు సరిగా మనకు విభజిస్తున్నాడా? ఈ బోధకుడు మనకు సరిగా సందేశం వడ్డిస్తున్నాడా? ఈ బోధకుడు మనకు సరి అయిన రీతిలో తీసుకెళ్తున్నాడా లేదా అన్నది మీరు కరెక్ట్ గా మీరు ఏం చేయాలంటే చెక్ చేసుకోనండి. మీరు అవి ఒకవేళ పర్యవేక్షణ చేయండి, లేఖనాలను పరిశోధించండి. అది కరెక్ట్ అయితే అదే ఆత్మీయ మార్గములో, అదే సేవకుడి దగ్గర, అదే మందిరంలో కంటిన్యూ చేయండి. లేదు అని అంటే మిమ్మల్ని తప్పుడు మళ్ళించే సేవకుల దగ్గర మీరు ఉన్నారు అని అంటే మీ బ్రతుకు సర్వనాశనం అయిపోద్ది. నేను మొదట చెప్పాను చూసారా, ఒక ఉపమానం. డాక్టర్ చెప్పిన మాటను వాడు తప్పుగా తీసుకున్నాడు, వాడు తల్లిని పోగొట్టుకున్నాడు. సో మీరు జాగ్రత్తగా తీసుకునండి. మీ బ్రతుకులను ఆశీర్వాద పదములు మీరు నడిపించుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాం. మనం ఏమి వింటున్నామో అది జాగ్రత్తగా చూసుకుందాం. ఏది మనకు వినబడుచున్నదో, ఏది మనకు బోధిస్తున్నదో అది కరెక్టా కాదని మనం ఒకసారి పర్యవేక్షణ చేసుకుని మనం భక్తిని కొనసాగిద్దాం. నిశ్చయముగా నా ప్రభు అలాంటి భక్తిని ఆశీర్వాద పదములు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలందరినీ నా ప్రభు సియోనులో నుంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you, my dear brothers and sisters. God bless you.